చర్చలో పాల్గొంటున్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, జాయింట్ సెక్రటరీ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మిరుపుల మహేష్ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే అజయ్ సజ్జా టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కేఎస్ ప్రసాద్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా వెంకటరెడ్డి గారు, ఏంటి పల్నాడులో 100 మందితో వెళ్ళండి అంటే మంది మార్బలంతో భారీగా వివిధ ప్రాంతాలని తరలించారట. పల్నాడు ప్రాంతానికి ఇద్దరిని అన్యాయంగా పట్టును పెట్టుకున్నారట. పరామర్శనకి వెళ్ళి ఇద్దరిని చంపించారట. అది సోషల్ మీడియాలో వస్తున్న వార్త. వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. పర్లేదు, అది గ్రీన్ మ్యాట్ వేశారు. వచ్చిన వాళ్ళందరూ ఏ టెక్నాలజీ జనం, ఇప్పుడు అసలు ఆ జనమే లేరు, ఎవరో గ్రాఫిక్స్లో చూపించారని చెప్పడానికి సంతోషం ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మొన్నటిదాకా అట్టానే మాట్లాడేవాళ్ళు కదా, పరదాలు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడేమో మరి పరదాలు కట్టుకునే వాళ్ళల్లో మరి 25 చోట్ల ఎందుకు మరి బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. 100 మందిని తీసుకొని వెళ్ళాలని అన్నారు కదా, వీళ్ళు ఎవరు చెప్పడానికి ఎంతమంది తీసుకెళ్లాలో. మరి అందరికీ ఒకటే రూల్ కదా అప్పుడు వర్తించేది. అప్పుడు వర్మ గారికి ఒకటే రూల్ వర్తిస్తుంది. ఏది పిఠాపురం వర్మ గారికి, పిఠాపురం పవన్ కళ్యాణ్కి అదే రూల్ వర్తిస్తుంది, కుప్పం చంద్రబాబుకి అదే రూల్ వర్తిస్తుంది, మంగళగిరి లోకేష్ కూడా అదే రూల్ వర్తిస్తుంది కదా. వాళ్ళు కూడా 100 మందిని తీసుకెళ్ళాలి కదా మీటింగ్లు పెట్టినప్పుడు. మరి 10,000 మందితో 5,000 మందితో పెట్టకూడదుగా. రెండు మేము మీటింగ్ పెట్టట్లా, మేము బహిరంగ సభ అక్కడేం జరగల. ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, పరామర్శ, ఆ కుటుంబాన్ని పరామర్శకి నేను అన్నట్టు ధైర్యం చెప్పేటటువంటి కార్యక్రమానికి వెళ్తున్నారు. దానికి ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు అనేది దారి పడుకుని జనాలు వస్తారు. దాన్ని రాకూడదు మేము అడ్డుకుంటామంటే ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి అడ్డుకునేటటువంటి చర్యలు చేపడతాం. ఇలాంటి ఓదార్పులకు పర్మిషన్ ఇవ్వంటేనే 2014లో 0 కాంగ్రెస్ పార్టీకి, 19లో 0, 24లో 0 ఏ గతి పట్టిందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా. రెండోది, ఏదో ఇద్దరు చనిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎవరు ఎలా చనిపోయినా కూడా ఖచ్చితంగా కూడా ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కాకపోతే దాంట్లో ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి దానికి సంబంధం లేదు, ప్రైవేటు వెహికల్ AP 26CE0001 అనే టాటా సఫారీ కారు సెంగైన గుద్దడం వల్ల చనిపోయాడు, కేసు ఫైల్ చేసాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ సతీష్ గారు చెప్పినటువంటిది. రెండో వ్యక్తి ఏదైతే ఎండ వేడి వల్ల సొమసిల్లి పడిపోయాడు, తర్వాత చనిపోయాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంటుంది? మేమన్నా బహిరంగ సభ పెట్టి ఇరుకు సందుల్లో ఏమన్నా 8 మందిని కందుకూరులో చంపావా, లేదంటే చీరలు పంచుతామని పిలిచి ఏమన్నా గుంటూరులో 3 చంపావా, లేదంటే పుష్కరాల్లో సినిమా షూటింగ్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం బోయపాటి సీన్ తీసుకొని వచ్చి 29 మంది ఏమైనా చంపావా? మాట్లాడటానికి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడే వాళ్ళకి. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, ఈ భూ ప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఏది వాళ్ళ ఇంట్లో ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయినా జగన్ గారి కారణం, వాళ్ళ ఒంట్లో ఏమన్నా రోగాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంటే ఆ చుట్టుపక్కల ఊరిలో ఎవరన్నా అనారోగ్య సమస్య చనిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇక ప్రతిదాన్ని రాద్ధాంతం చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలంటే అసలు మీరు, మీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఘోరంగా వైఫల్యం చెందో దాని మీద మాట్లాడదాం, దాని మీద ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇస్తానని ఇవ్వాలా, ఇస్తానన్నటువంటి పథకాలు ఎందుకు ఇవ్వట్లా, ఎందుకు ఇన్ని ఉద్యోగాలు తీశారు, ఎందుకు 188 మంది అత్యాచారాలు జరిగినాయి, 15 అత్యాచార హత్యలు ఎందుకు జరిగినాయి, వీటి మీద డిబేట్ చేద్దాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తుంటే ఒకళ్ళేమో తల్లి అని చెల్లి అని మాట్లాడటం, ఆ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడతాడు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు చాలా పెద్ద దుర్మార్గుడు, నన్ను కూడా చంపించడానికి ప్రయత్నించాడు, అంగవీటి రంగాన్ని చంపాడు, ఇదే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆయన కేసులు కూడా వేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు దేవుడు అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దెయ్యం అయిపోయాడు. ఇట్లా ఉంటే వాళ్ళ బెదిరింపులు, హెచ్చరికలు ఏంటి నేతలు? ఇంక ఇది మారరా? అప్పుడు ఆ టైంలోని వాళ్ళు అదే పరిస్థితి, ఇప్పుడు ఈ టైంలోని ఇదే పరిస్థితి. అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏమైనా హెచ్చరికలు జారీ చేశారంట? అంత తేలుస్తాము, నరుకుతాము, పొడుస్తాము, మేము వస్తున్నాము. ఓకే, అందెవరు? ఎవరన్నా ఒక కార్యకర్త ఏమన్నా అన్నాడా? చెవిరెడ్డి అంటున్నాడు కదా, వస్తున్నాడో నేను తెలుస్తాను అని. తెలుగుదేశం కార్యకర్తలారా, చీము నెత్తురు ఉందా? మీరు అసలు మగాళ్ళేనా? మగపట్టుకే పుట్టారా? వైసీపీ వాళ్ళని వెళ్ళి నరికిరండి, సంపండి, కొట్టండి. ఎవరు అంది ఇది? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎందుకు ఖండించలేదండి? ఎందుకు తోకలు కత్తిరించలా? మరి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటిది, జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు కదా వీడియో. వైఎస్ఆర్సీపీ వాళ్ళని నరకండి, తొక్కండి, సంపండి. ఏందండి మున్సిపల్ చైర్మన్ ఈ మాట ఆయన అంటున్నారని చెప్పి మీరు కూడా పాజిటివ్ నరకలేదుగా.
మేము కూడా చంపమని లేదుగా అంత చూస్తాం ఖచ్చితంగా అన్నాం దాంట్లో తప్పే ఉంది. ఏంది మమ్మల్ని వేధిస్తే